కదా మాట్లాడదాం. మహేష్ గారు సమయం ఇస్తా. శ్యామ్ ప్రసాద్ గారు, రకరకాల అంశాలు ఈ అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇద్దరు సీనియర్లే అక్కడ. అండ్ వరంగల్కి సంబంధించి ఇంతకుముందు నాయని రాజేందర్ వ్యవహారానికి సంబంధించి, భద్రకాళి టెంపుల్కి సంబంధించి అసహనాన్ని కొండా సురేఖ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఒక వరంగల్ జిల్లా అంటే తెలంగాణకు సంబంధించి ఉద్యమాలకు సంబంధించి కావచ్చు, రాజకీయంగా సంబంధించి కావచ్చు, చాలా కీలకం అన్ని పార్టీలకు. సో అటువంటి ప్రాంతానికి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, జిల్లా అభివృద్ధి పక్కన పెడితే వాళ్ళపై వాళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకళ్ళ పనిలోకి ఒకళ్ళు దూరుతున్న పరిస్థితి. నిజంగా ఇక్కడ ప్రభుత్వానికి తెలియకుండానే, ప్రభుత్వాధినేతకు తెలియకుండానే కడియం శ్రీహరి ఈరోజు ఇంత సాహసం చేశారనుకోవచ్చా? అండ్ ఇక్కడ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కొప్పు కాస్తున్నారు, పాత కాంగ్రెస్ని తొక్కుతున్నారు అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎలా చూస్తున్నారు ఒక విశ్లేషకులుగా? వంశీ గారికి, ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. అన్ని పార్టీల వాళ్ళ కామెంట్స్ చూశాను నేను. బీజేపీ ఆయన చెప్పింది ఏఐసిసికి కంప్లైంట్ రాసిందని అన్నారు మీరు. దాంట్లో ఆ లెటర్లో డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేవు కదా. ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఇప్పుడు ఏఐసిసికి ఇప్పుడు ఈ కొండా సురేఖ లెటర్ రాసింది అనుకోండి, దాంట్లో ఎవరి మీద కంప్లైంట్ ఇస్తుంది? ఎట్లా ఇస్తుంది? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అఫీషియల్ గా ఇప్పుడు డిఫెక్ట్ అయ్యి ఉన్నాడు, సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని ఏమో ఇప్పుడు పబ్లిక్ అందరికి తెలుసు ఆయన కాంగ్రెస్ అని, అది వేరే విషయం, డిఫెక్ట్ అయిన మనిషే. కానీ ఆయన చెప్పింది కరెక్ట్. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి ఆవిడ? ఆ కంప్లైంట్ ఏఐసిసి కంప్లైంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండవది కూడా నిజంగా ఇది ఈ ఇష్యూ మీద సీరియస్నెస్ ఉంటే ఈ ఆవిడ పర్సనల్ గా సీఎం ని కలిసి ఇష్యూస్ అన్ని ఇలా ఉన్నాయని చెప్పొచ్చు, కానీ లెటర్ పబ్లిక్ గా ఓపెన్ చేయాల్సినంత అవసరం లేదు. అంటే ఇక్కడ అంశాన్ని బట్టి పబ్లిక్ గా లెటర్ రాశారంటే సీఎం తో అంత సాన్నిహిత్యం తగ్గిందని అనుకోవచ్చు అంటారా? ఏం లేదండి, మినిస్టర్ సీఎం తో సాన్నిహిత్యం ఎందుకు ఉండదు? ఆవిడకి ఏమన్నా, ఆవిడ అసలు అగ్రెసివ్ లేడీ ఉమెన్, షీ హాజ్ ఎనీ అప్రోచ్ టు విత్ ఎనీబడి. అదేను వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ గా. అందుకని పొలిటికల్ గా కూడా వీళ్ళు వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి కూడా చేస్తూ ఉండొచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి. అది బీఆర్ఎస్ ఆయన మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా దీని మీద అని. అసలు బీఆర్ఎస్ ఆయన చెప్పినట్టు బీఆర్ఎస్ చీఫ్ మినిస్టర్ 10 సంవత్సరాలు తెలుగుదేశం ఆయన పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెడితే ఏమైంది? తెలుగుదేశం అలా చూస్తే తెలుగుదేశం పార్టీని ఇప్పుడు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకైనా రావచ్చు. ఆ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మారకూడదు అనేది అక్కడ. ఇప్పుడు కడియం శ్రీహరి గారు తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, బీఆర్ఎస్ లో ఉన్నాడు, అన్ని పార్టీల్లో ఉన్నారు. కొండా సురేఖ కాంగ్రెస్ లో ఉంది, వైఎస్ఆర్కి వెళ్ళింది, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది. అందరూ ఒక పార్టీలు మారిన వ్యక్తులే కదా. ఎవరు ప్రాబల్యం వాళ్ళు పెంచుకోవడానికి చూస్తున్నారు. మిగతా పార్టీలు కూడా ఏదన్నా బాగా రిఫ్ట్ వస్తే వీళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు చేర్చుకోవడానికి ట్రై చేస్తారు. రైట్. మధుసూదన్ గారు, ఏంటి అంటే